వినండి, ఒక దయ్యం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, నిన్ను పట్టి పీడిస్తున్న ఒక సమస్య కావచ్చు, లేకపోతే నువ్వు మార్పు కోరుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే నువ్వున్న గ్రామం కావచ్చు. ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయత ఉండాలి, విశ్వాసం ఉండాలి. అది పరలోకం వెళుతుంది, ఇవన్నీ విన్నారు. ఈ మాట మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి తగిన ప్రార్థన ఖచ్చితంగా నీకు నాకు ఉండాలి. మనం ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తామో, ఏ పరిధిలో దేవుణ్ణి సంధించగలుగుతామో ఆ పరిధిలోనే మనం ఆన్సర్స్ చూస్తాం. కొంతమంది ఉంటారు, ప్రసంగం 2 గంటలైనా వింటారు, పాటలు ఆరాధన 3 గంటలైనా చేస్తారు. ఒకవేళ పాటల కూటం పెడితే, స్పెషల్ సంగీత ప్రోగ్రాం పెడితే 5 గంటలైనా విన్నదే విన్నా, వాళ్ళు పాడిందే పాడినా అని ఇగిలిస్తూ ఉంటారు. ఓకే, మంచిదే. ప్రార్థన చేద్దాం రండి అంటే, ప్రార్థన నేను రానులే అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అనగానే నాకు కొంచెం కష్టం లేదు. ఏంటి, ప్రార్థన చేయటానికి ఇష్టం ఉండదు. పెద్ద పెద్ద సమస్యలు పెట్టుకుని చిన్న చిన్న వాటితో కదిలించడానికి ప్రయత్నం చేయటం వెర్రితనం. సమస్య తీవ్రతకు తగిన ప్రార్థన నీ నుండి దేవుడు ఎదురు చూస్తాడు. గుర్తుపట్టు, నువ్వు చేసిన ప్రార్థనకి నీ సమస్య కదలలేదు అంటే సమస్య నీ ప్రార్థన కంటే బలంగా ఉందని గుర్తుపట్టు. ఇది రాయి. నీ దగ్గర పెన్ను ఉంటే, పేపర్ ఉంటే ఈ మాట రాయి, అర్జెంటుగా, మిస్ కావద్దు. ఒక దయ్యం గురించి కావచ్చు, ఒక సమస్య గురించి కావచ్చు, ఒక ప్రాబ్లం, ఒక వ్యాధి గురించి కావచ్చు, ఒక వ్యక్తి మార్పు గురించి కావచ్చు, ఒక ఊరి మార్పు గురించి కావచ్చు. నువ్వు దేని గురించి అడుగుతావో, నువ్వు అడిగిన ప్రార్థనకు ఆన్సర్ రాలేదు అంటే ఒకవేళ దాని బలం ఎక్కువ ఉండి ఉండవచ్చు, సమస్య బలం ఎక్కువ ఉంది అని గుర్తుపట్టి దాన్ని ఢీ కొట్టడానికి తగినంత స్థాయిలో నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి సంధించు. ప్రార్థన తీవ్రత పెరగాలి, అది ఇక్కడ పాయింట్. ఒకసారి చేశాడో ఆన్సర్ రాలా, ఓహో ఇంకా ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి. విచిత్రం చూడండి, కొండ ఎక్కుతున్నాడు, ఆ మెరకు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. ఎవరు? పరిచారకుడు, పనివాడు. వెళ్తున్నాడు, ఇప్పుడు కనబడిందా? లేదయ్య గారు అనుకుంటూ వస్తున్నాడు. పాపం పొయ్యి వచ్చి కాళ్ళు అవుతాయా లేవా చెప్పండి?